లోకమునకు వెలుగుగా వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ జీవింపచేస్తున్న మన తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 14వ అధ్యాయం 15 నుండి 24 వచనాల వరకు. ఈ లేఖన భాగం అంతట్లోనూ మనం ఒక ఉపమానాన్ని చూస్తాం. యేసు ప్రభుతో పాటు భోజన పంక్తిని కూర్చున్న ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని. ఆ మాట అన్నప్పుడు ప్రభువారు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక వ్యక్తి విందు సిద్ధం చేసి అది రెడీ అయిన తర్వాత పిలువబడిన వారందరికీ విందు సిద్ధమైంది రండని పిలవటానికి తన దాసుని పంపితే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పారు రాలేకపోవడానికి. అయితే విందు వేస్ట్ అవ్వకూడదు కాబట్టి వీధుల్లోకి వెళ్లి అందరినీ పిలిచారు. బీదల్ని, అంగహీనుల్ని, గుడ్డివారిని, కుంటివారిని అందరినీ తోడుకురమ్మని పిలిచారు. ఇంకా ప్లేస్ ఉందని దాసులు చెప్పినప్పుడు అయితే రాజమార్గంలోనికి వెళ్లి అందరినీ అక్కడున్న వారిని కూడా తీసుకుని రమ్మని చెప్పారు. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నారు, పిలువబడిన వారిలో ఒక్కడు కూడా విందు రుచి చూడరు అని. దీనంతటినీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం తెలుసుకునేది ఏంటంటే, దేవుడు తన రాజ్యంలోకి రమ్మని ఆహ్వానిస్తే మనము నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని ఇక్కడ పిలువబడిన వారు చెప్పినట్లుగా చెప్తే మనం కూడా ఆ విందులో పాలు పంచుకోలేము. ఆ విందులో మనకు కూడా స్థానం దక్కదు. అయితే వీళ్ళు ఇక్కడ చెప్పిన సాకులు ఏంటి అనంటే, ఒకడు నేను పొలం కొన్నాను, నేను దాన్ని చుట్టానికి వెళ్లాలన్నాడు. ఇంకొకడు నేను ఎద్దులు కొన్నానని చెప్పాడు. మూడో వాడు పెళ్లి చేసుకున్నాను అందుకని నేను రాలేనని చెప్పారు. ఈ మూడు విషయాలు దేని సూచిస్తున్నాయి అనంటే, పొలము ఆస్తిని, ఎద్దులు పనిని, పెళ్లి కుటుంబాన్ని సూచిస్తున్నాయి. అంటే ఆస్తులు సంపాదించుకోవడమే పనిగా పెట్టుకుని దేవుని రాజ్యానికి దూరమయ్యే ఎవ్వరైనా తమ ఆత్మలను పోషించుకోలేరు అన్న సంగతిని గుర్తించాలి. లోకంలో ఈ పనులన్నీ చేసుకుంటూ దేవుని రాజ్యాన్ని గనుక మనం తిరస్కరిస్తే శరీరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండొచ్చేమో కానీ ఆత్మ చాలా బలహీనంగా ఆకలి దప్పికలతో ఉండి ఆత్మలో జీవం ఉండదు అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు అని. అంటే కనబడేవన్నీ, అంటే మన కంటికి కనబడేవన్నీ శాశ్వతమైనవి కావు. కంటికి కనబడనివి ఏవైతే ఉన్నాయో అవే శాశ్వతమైనవి అని వాక్యం చెప్తుంది. మన కంటికి కనబడనివి మన ఆత్మ ఒకటి కాబట్టి అది మాత్రమే శాశ్వతమైనది. శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్లిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. శరీరం మట్టి నుంచి వచ్చింది కాబట్టి తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. కానీ ఆత్మ అయితే తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే భూమి మీద ఉండగా మనకు దేవుణ్ణి తెలుసుకునే అవకాశము ఇవ్వబడింది. తెలుసుకుంటే అక్కడికి వెళతాము. ఇక్కడ ఉన్నప్పుడు ఆయనను తృణీకరిస్తే తర్వాత కూడా తృణీకరిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడే మనకు ఏదైనా చూస్ చేసుకునే, అంటే చాయిస్ మనకు అవకాశం ఉంది. ఏదన్నా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. మనం బ్రతికి ఉన్నంత వరకే మనకు ఎంపికకు అవకాశం. మనం ఒకసారి శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకా మనకు ఎంపిక చేసుకునే అవకాశం లేదు. శరీరంలో ఉండగా మనం ఏ ఎంపిక అయితే చేసుకుంటామో ఆ తర్వాత అదే స్థిరపరచబడుతుంది. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత వరకే మనకు అవకాశం ఉంది, ఏదైనా ఎంపిక చేసుకునే అవకాశం. మనం ఇక్కడ ఏమి నిర్ణయించుకుంటామో అదే తర్వాత స్థిరపడుతుంది. ఇప్పుడైతే మనలో కూడా అంతే. దేవుడు మనందరికీ తన రాజ్యంలోకి చేర్చుకోవటానికి ఆహ్వానం ఇస్తుంటే మనం కూడా చాలా సార్లు నాకు ఆ పని ఉంది, ఈ పని అయిన తర్వాత వస్తాను, మా అమ్మాయి పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక, లేకపోతే మేము ఈ వయసుకు వచ్చాక, ఈ చదువు అయిపోయాక, ఈ ఉద్యోగం వచ్చాక అనుకుంటూ చాలా సాకులు చెప్తూ ఉంటాం. దేవుని గురించిన వార్త వినినప్పుడు వెంటనే స్పందించడానికి ఇష్టపడం, చాలా సార్లు ఇష్టపడం. ఆయనను ఎన్నోసార్లు తృణీకరించిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మరలా దేవుడు తన ప్రేమను మనకి వెల్లడి చేస్తూనే ఉన్నారు. తన సువార్తను మన దగ్గరకు పంపిస్తూనే ఉన్నారు. అయితే మనం ఆలోచించుకోవాలి, మన ఆత్మీయమైన భవిష్యత్తుకు భరోసా ఇచ్చింది ఎవరు అని. ఈ లోకంలోని విషయాల కోసం దేవుని పిలుపుని నిరాకరిస్తే ప్రభు అంటున్నారు, ఎవరు ఆ విందు రుచి చూడరు అని. కానీ ఎవరైతే ఆ విందు రుచి చూస్తారో వారైతే నిత్యం జీవిస్తారు. ఎందుకంటే అది జీవాహారం గనక. ఆ విందులో వడ్డించబడేది జీవాహారం గనక. దేవుని రాజ్యంలోని విందు మనల్ని శాశ్వతంగా బ్రతికిస్తుంది. దేవుని పిలుపును తిరస్కరించిన వారు ఆ జీవాన్ని కోల్పోతారు. ఈ ఉపమానము మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు తన రాజ్యంలోని విందుకు ప్రతి మనిషిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అయితే ఆ ఆహ్వానాన్ని స్వీకరించాలా లేక లోక విషయాల కోసం దానిని నిరాకరించాలా
జీవించాలా అనే నిర్ణయము మన చేతుల్లోనే ఉంది. ఆస్తి, పని, కుటుంబం ఇవన్నీ మన జీవితంలో అవసరమైనవే. అయినా అవి దేవుని పిలుపుకు అడ్డుగా మారకూడదు అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పినట్లుగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనం ఈ భూమిపై ఉన్నప్పుడే దేవుని తెలుసుకోవడానికి, ఆయన పిలుపును స్వీకరించడానికి అవకాశం ఉంటుందని గ్రహించి మనం అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి అని వాక్యం చెప్తా ఉంది. ఈ రోజు ఆయన పిలుపును ఆలస్యం చేయకుండా స్వీకరిస్తే దేవుని రాజ్యంలోని ఆ విందులో భాగమై నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. కానీ తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తే ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన హృదయాలను దేవుని వైపుకు తిప్పుకుని ఆయన పిలుపును ఆలస్యం చేయకుండా స్వీకరిద్దాం. లోక విషయాల కంటే దేవుని రాజ్యాన్ని ముఖ్యంగా ఎంచుకుంటే ఆయనతో కూడా నిత్య జీవం అనే విందులో మనం కూడా పాలు పంచుకుంటాం. అప్పుడు మన జీవితాలు నిజమైన ఆనందం, సమాధానం, శాశ్వతమైన జీవంతో నింపబడతాయి. ప్రార్థించుకుందామా? మాకు వెలుగయున్న మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, ఈ రోజు మీరు మాతో తెలియచేసిన ఈ ఉపమాన అర్థాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకిచ్చిన ఆహ్వానాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. నిజంగా శాశ్వతమైన జీవాన్ని మాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడి నీ రాజ్యంలోనికి మమ్మల్ని పిలిచి నీ విందులో పాల్పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అయితే ఇంకా ఎందరూ దాన్ని స్వీకరించలేకపోతున్నారో వారందరి హృదయాలు కూడా నా తండ్రి మరి ఎంతగానో మార్పు చెంది నీ కృపకు పాత్రులవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మేము ఈ లోకంలో ఉన్నప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోగలము, ఆ తర్వాత ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదని ఈ రోజు ఈ వాక్యం ద్వారా మేము కూడా తెలుసుకున్నాం. గనుక నా ప్రభా, ముందుగానే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, నీ చిత్తానుసారంగా బ్రతకడానికి కృప చూపమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభా నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.